Hi, welcome to SV Maths channel. Inter Maths 1 and trigonometry ratios up to transformations. Exercise 60F. So first problem lo 7th lo second problem. So first problem అయిపోయిందమ్మా ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే, if a plus b plus c is equal to 3π/2 then prove that చూడండి అది కూడా 3π/2 ఏ 7th లో ఫస్ట్ ప్రాబ్లం కూడా. ఓకే, sin 2a plus sin 2b minus sin 2c is equal to minus 4 sin a sin b cos c. ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, చూడండి సొల్యూషన్. చూడండి ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం ఇక్కడ. ఎల్హెచ్ఎస్ ఏంటి? sin 2a ప్లస్ sin 2b మైనస్ sin 2c. ఓకేనా? చూడండి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3π/2. 3 × 180/2. సో 90 అంటే ఎంత అవుతుంది? 270. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 270 degrees. అవునా? దీన్ని యూజ్ చేసుకుని చేయాలి మనం. సి ఈజ్ ఈక్వల్ టు 270 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, ఓకేనా? సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 270 మైనస్ సి. సో వీటిని యూజ్ చేసుకుని మనం చేయాలి ప్రాబ్లం. ఓకేనా? సో sin 2a ప్లస్ sin 2b డైరెక్ట్ ఫార్ములా sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేయండి. 2 sin c plus d/2 into cos c minus d/2. 2a plus 2b/2 into cos of c minus d/2. So 2a minus 2b/2 minus sin 2c. sin 2cకి ఫార్ములా ఉంది. sin 2aకి ఫార్ములా ఏంటి? 2 sin a cos a కదా. అంటే ఏమవుతుంది? 2 sin c ఇంటూ cos c. ఓకే, ఇది ఫార్ములా. ఓకేనా? సో 2 sin ఆఫ్ 2 కామన్ తీయండి ఇక్కడ. a ప్లస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏమవుతుంది? ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే a మైనస్ b/2. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. మైనస్ 2 sin c కాస్ c సేమ్ యాజ్ ఇట్గా రాయండి. ఓకేనా? సో 2 sin ఆఫ్ a ప్లస్ b 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b. అర్థమైందా? సో 2 sin c ఇంటూ కాస్ c. ఓకేనమ్మా? అర్థమైందా? సో 2 sin a ప్లస్ b. చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు? 2 sin ఆఫ్ a ప్లస్ b ప్లస్లో ఏం రాయొచ్చు అని చెప్పాను? 270 మైనస్ c. అంతే కదా. a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ 3π/2 అంటే 270 కదా మనకి ఇచ్చింది. ఓకేనా? అర్థమైందా? సో 270 degrees మైనస్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ 2 sin c ఇంటూ కాస్ c. ఓకే, sin 270 మైనస్ థీటా ఏమవుతుంది? థర్డ్ క్వాడ్రంట్ కదా. సో మైనస్ కాస్ c. ఓకే, అర్థమవుతుందా? 2 ఇంటూ 270 మైనస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, 270 ఉంది కాబట్టి కాస్ కింద మారుతుంది. అంటే ఏమవుతుంది? మైనస్ కాస్ c. ఓకేనమ్మా? అర్థమైందా? ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ 2 sin c ఇంటూ కాస్ c సేమ్ యాజ్ ఇట్గా రాశాను. ఓకే, సో నెక్స్ట్ వన్ మైనస్. నెక్స్ట్ ఏంటి? మైనస్తో మల్టిప్లై చేసేయండి. 2 అదే మైనస్ విడిగా రాస్తున్నాను. ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ 2 sin c ఇంటూ కాస్ c. ఏమైనా కామన్ తీయచ్చా? చూడండి, మైనస్ 2 కాస్ c మైనస్ 2 కాస్ c కామన్ తీయచ్చు కదా. కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్ 2 కాస్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కామన్ తీసాం కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ, అంటే ప్లస్ sin c. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదమ్మా అందరికీ? అర్థమైందా? సో మైనస్ 2 కాస్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b. ఈ sin c ప్లేస్లో ఏమైనా రాయచ్చమ్మా? c ప్లేస్లో ఏమైనా రాయచ్చన్నా? 270 మైనస్ ఆఫ్ a ప్లస్ b అని రాయచ్చు కదా. ఓకేనా? a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3π/2 కాబట్టి. సో sin 270 మైనస్ ఆఫ్ a ప్లస్ b. ఓకే, సో మైనస్ 2 కాస్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b sin 270 మైనస్ థీటా ఏమవుతుంది? మైనస్ కాస్ థీటా. సో a ప్లస్ b. అర్థమైందమ్మా? sin 270 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా.
సో థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్. సో 270 ఉంది కాబట్టి సైన్ కాస్ కింద మారుతుంది. ఓకేనా, అర్థమైందా? మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సో మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఫార్ములా ఏంటి? 2 సైన్ ఏ సైన్ బి. సో ఇది ఫార్ములా. ఓకే, మల్టిప్లై చేసేయండి మొత్తం అంతాను. 2 × 2 4 మైనస్ 4 సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి. ఇదే కదమ్మా, చూడండి ఆర్హెచ్ అదేనా, ఒకసారి చూడండి ఆర్హెచ్ ఏమి ఇచ్చారు? 4 మైనస్ 4 సైన్ ఏ సైన్ బి కాస్ సి. సో వచ్చిందా? ఓకే, 4 సైన్ ఏ సైన్ బి కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో 7th సెకండ్ ప్రాబ్లమా, సైన్ 2a ప్లస్ సైన్ 2b మైనస్ సైన్ 2c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 సైన్ ఏ సైన్ బి కాస్ సి. అది ప్రూవ్ చేయవలసింది. సో సైన్ 2a ప్లస్ సైన్ 2b మైనస్ సైన్ 2c ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. సో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అప్లై చేసాం. ఓకే, 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ సి మైనస్ d బై 2. సో ఈ సైన్ 2aకి ఏం రాసాం? 2 sin c కాస్ సి అని రాసాం. ఓకే, 2 sin a కాస్ a అంటే 2 sin c కాస్ సి. ఓకేనా, సో ఇక 2 క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 2 sin c కాస్ సి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ లైన్ రాయొచ్చు, 270 మైనస్ సి అని రాయొచ్చు. సైన్ 270 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా. సో మైనస్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి సేమ్ యాజ్గా వేస్తాం. సో ఈ రెండిట్లో మైనస్ 2 కాస్ సి కామన్ తీసాం అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 2 మైనస్ ప్లస్ అయిపోతుంది ఇంటూ సైన్ సి. సో ఈ సైన్ సి ప్లస్ లైన్ రాయొచ్చు, 270 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. సో అట్లా రాసాం. సైన్ 270 మైనస్ థీటా అంటే ఏమవుతుంది? మైనస్ కాస్ థీటా. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇక్కడ ఏమైంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఇది. మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి డైరెక్ట్ ఫార్ములా 2 sin a sin b. సో అర్థమైందమ్మా, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా వేసాం అంతే. సో మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ 2 × 2 4 sin a sin b cos c. సో ఈజ్ ద ఆర్హెచ్ఎస్. ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా, సో అర్థమైందా? ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఈ ఎక్సెస్ వచ్చి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.